హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో మహాదేవ కన్వెన్షన్ హాల్లో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపును ఎవరు ఆపలేరని, పట్టభద్రుల విద్యావంతులు రాకేష్ రెడ్డి గెలుపు కోసం ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన చేసిన పాపాలు, మోసాలు ప్రతి ఒక్కరికి తెలిసినవే అని, పూటకో రాజకీయం చేస్తూ పూటకో వేషం వేస్తూ పబ్బం గడిపే తీన్మార్ మల్లనకు ఓటు వేస్తే బురదలో కాలు వేసినట్లే అన్నారు. గ్రామాలలో పట్టభద్రుల వద్దకు బీఆర్ఎస్ నాయకులు వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై తెలుపుతూ రాకేష్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరకాల, నడికూడ మండల అధ్యక్షులు, కార్యదర్శులు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక మంత్రిగా ఉండొచ్చు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కూడా చురుకనగా మాట్లాడే తత్వం తీర్మానం. అంటే తనకేమో లెక్కలేదు, రాజకీయ నాయకుడిగా లెక్కలేదు. అట్లాంటి లెక్కలేని వ్యక్తిగా రాజకీయ నాయకుడిగా అవతారం ఎందుకు ఎత్తుకున్నావు చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు నిజంగా అట్లే ఉండు, నువ్వు రాజకీయ అవతారం ఎందుకు ఎత్తుతావు? ఈ డ్రామా ఏంది ప్రజలు గమనిస్తా ఉన్నాను. ఈరోజు మామూలుగా ఉన్న వ్యక్తి, తన పనితో తను చేస్తున్న వ్యక్తి కూడా ఇవాళ మేము బయటకు వచ్చి ఓటేస్తాం, ఖచ్చితంగా ఓటేయాల్సిందే, తీర్మానం కూడా ఉండాల్సిందే, ఇట్లాంటి దుర్మార్గ రాజకీయాలు రాలేదని చెప్పి చాలా మంది పేదవాళ్ళు మాట్లాడుతాం. ఎవరో కాదు, పేదలు జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఎన్నో ఒకరికి ఒక పార్టీకి సపోర్ట్ చేయమని ఇంతవరకు నేను చెప్పగలుగుతున్నాను. జేడి లక్ష్మీనారాయణ గారిని ఈ పలానా వ్యక్తికి ఓటు చేయని చెప్పి అడిగిన దాఖలాలు కానీ సందర్భంగా నేను చూడలేదు. ఆయననే వరంగల్, ఖమ్మం, నల్గొండలో జరిగే ఎలక్షన్లో భాగంగా ఎవరెవరు చూసుకొని ఆయనకైతే వార్తగా ఒక ఉత్తముడు, ఒక మంచి వ్యక్తి, విద్యావంతుడు, తను ఓట్లు అని చెప్పిన అటువంటి ఆయన గొప్పతనాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జరుగుతున్నటువంటి అభివృద్ధికి అడ్డంగా అధికార మార్పు జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ మార్పు జరిగినంత మాత్రాన తిరిగి మళ్ళీ తప్పు జరగకుండా ఉండాలంటే మా పట్టణమైనటువంటి రూరల్ మహాశయ అందరూ హృదయపూర్వకంగా కోరుతున్నది ఒకటే, ఈ ఎన్నికలలో ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజారిటీతో మరి ఈ ప్రభుత్వం మీద మీకున్నటువంటి అభిప్రాయం